ఇక విజయవాడ నకిలీ మద్యం కేసులో అద్దేపల్లి సోదరులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావులను 10 రోజుల పాటు కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ అధికారులు పిటిషన్ వేశారు. పిటిషన్పై స్పందించిన కోర్టు ఇద్దరిని కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో ఈ నెల 24న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఏదైతే ఇటు ఏపీలోని నకిలీ మద్యం కేసుందో దీనికి సంబంధించి కూడా ఇటు విజయవాడ మద్యానికి సంబంధించి ఇటు అద్దేపల్లి సోదరులను అయితే ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. A1 గా ఉన్న జనార్దన్ రావు అలాగే A2 జగన్మోహన్ రావులను కూడా ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు 10 రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కి సంబంధించి కూడా ఇద్దరిని కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అయితే అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 24న కూడా ఇద్దరిని అదుపులోకి అయితే తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు ఎక్సైజ్ పోలీస్ అధికారులు అయితే కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా కోర్టును ఆదేశించారు. కాబట్టి అసలు ఈ కస్టడీకి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? దాదాపు ఎన్ని రోజుల పాటు వీళ్ళు కస్టడీకి అనుమతించారు శివ? ప్రధాన మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారంలో ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో దొరికిన డంపులకు సంబంధించి అలాగే వీటికి సంబంధించి కూడా ఇప్పటికే A1 జనార్దన్ రావు, A2గా జగన్మోహన్ రావు వీళ్ళిద్దరు కూడా అన్నాదమ్ములు, అద్దేపల్లికి సంబంధించిన వ్యక్తులు. వీరిద్దరు కూడా అన్నాదమ్ములు. గత వారం రోజుల క్రితం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. జనార్దన్ రావుకి సంబంధించి నెల్లూరు జైల్లో ఉన్నారు. అలాగే జగన్మోహన్ రావు ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి. అయితే వీరిద్దరిని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి 4 రోజుల క్రితం విజయవాడ 6th అడిషనల్ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారించిన ధర్మాసనం కూడా దాదాపుగా ఇరు వర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు ఇరు వర్గాలకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత తీర్పుని వెలువరించింది. 7 రోజుల పాటు జనార్దన్ ని, జగన్మోహన్ రావుని ఎక్సైజ్ శాఖ అధికారులకి కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరులో ఉన్న జనార్దన్ ని అలాగే విజయవాడ సబ్ జైల్లో ఉన్న జనార్దన్ ని వీరిద్దరిని కూడా ఎల్లుండి ఉదయం అంటే 24వ తేదీ ఉదయం వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత కస్టడీకి తీసుకుంటారు. ఆ తర్వాత 30వ తేదీ సాయంకాలం 4 గంటల కల్లా వీరిద్దరిని విజయవాడ సబ్ జైల్లో ఉన్న జగన్మోహన్ రావుని అలాగే నెల్లూరు జైల్లో ఉన్న జనార్దన్ ఆయా జైల్లో అప్పచెప్పాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా ఈ కేసుకు సంబంధించి అనేక అంశాలకు సంబంధించి అసలు ఎక్కడ తయారు చేశారు, ఎవరి నేతృత్వంలో ఈ వ్యవహారం కొనసాగింది, దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఎవరో నేతృత్వం ధైర్యం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక జయచంద్రారెడ్డికి మీకున్న సత్సంబంధాలు ఏంటి, అలాగే వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కి మీకున్న సత్సంబంధాలు ఏమిటి అనే కోణంలో పూర్తి స్థాయిలో కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు వీరిద్దరిని విడివిడిగా కలిపి విచారించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.